మంటల్లో ప్రభాస్ డీజే డెకరేషన్ సప్లయర్ షాప్. కల్లూరు ప్రాంతంలోని చెన్నమ్మ సర్కిల్ దారిలో సుంకులమ్మ గుడి దగ్గర ప్రభాస్ డీజే డెకరేషన్ సప్లయర్ షాప్ మంటల్లో కాలి బూడిదయింది. చెన్నమ్మ సర్కిల్ దారిలో సుంకులమ్మ గుడి దగ్గర ఉన్న ప్రభాస్ డీజే డెకరేషన్ సప్లయర్ షాప్లో 2 జనరేటర్లు, 2 డీజే సెటప్లు, ఫోకస్ లైట్స్, 350 కుర్చీలు, 5 లక్షల సప్లై కారు మంటల్లో కాలి 25 లక్షల దాకా నష్టం వచ్చిందని యజమాని అయ్యాస్వామి విలపిస్తూ చెప్పారు. దానివల్ల తీయడం వల్ల మా షెడ్ కూడా కాలేదు. దీంట్లో డీజే సామాన్లు, జనరేటర్లు, డెకరేషన్ సామాన్లు, సప్లైరు దాదాపు అంటే ఒక 25 lakhs దాకా మాకు నష్టకాలం జరిగింది. ఈ నష్టాన్ని మాకు ఏమన్నా గవర్నమెంట్ వల్ల ఏమన్నా లాభం ద్వారా ఇచ్చేదాకా అవకాశం కలిగిందని మిమ్మల్ని థ్యాంక్ యూ. ఫోన్ చేయనా? ఉన్నాను. ఒక్క నిమిషం ఉండు. ఇది చెన్నమ్మ సర్కిల్ నుంచి సుంకులమ్మ గుడి దగ్గరికి వస్తే ఇక్కడ మాది ఒక షాప్, డీజే షాప్ ఉంది. దీని సప్లైరు, డీజే ఇవన్నీ డెకరేషన్ ఉంటాయి. ఈ షాప్లో పక్కన కూడా ఒక షాప్ ఉంది. అతను కావాల్సని వాంటెడ్గా చేసి ఇట్లా అంటించినాడు. దానివల్ల మాది అంత ఫైర్ అయ్యి ఈ పార్కింగ్ విషయంలో కొద్దిగా గొడవ జరిగి ఒక 25 లక్షల విలువైన మా డెకరేషన్ సామాన్లు, డీజే ఇవన్నీ కాలిపోవడం జరిగింది. దీనికి గవర్నమెంట్ కానీ దీనికి ఏమన్నా మాకు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. దీంట్లోన డీజే, సప్లైర్ సామాను, ప్లస్ వచ్చేసి యాంప్స్, జనరేటరు, ఇవి చాలా లక్షలతో విలువైనవి. దాంతోపాటు కారు ఒకటి, ఆ కారు కూడా కాలిపోయే స్టేజ్ లో ఉంది. దాన్ని మేము వచ్చి తీసుకున్నాము, అయినా కానీ కాలిపోయింది. కరెంటు మీటరు, సీసీ కెమెరాలు అన్ని కాలిపోయినాయి. టీవీ షెడ్ కూడా కాలిపోయింది. షెడ్ కూడా ఎందుకు పనికిరాదు. అందుకు మీరు ఏదైనా వీడియో బ్రదర్ వల్ల మాకు ఏమన్నా సాయం జరుగుతుందేమో అని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. ఉంది, మాకు షాప్ పక్కల ఆ వ్యక్తికి మాకి చిన్న గొడవలు జరుగుతున్నాయి. అతను జేసీబీ వస్తే వెల్డింగ్ చేసుకునే వ్యక్తి. అట్లా మా బండ్లకి అడ్డం ఉన్నందుకు అట్లా చిన్నగా మనస్పర్ధల వల్ల వాడు కావాల్సిన చూస్తున్నాడు కానీ ఏమో వచ్చి ఇక్కడ హెల్ప్ చేయట్లేదు. అదే పక్కన చూస్తున్నాడు కాలిపోతుండు కూడా మంట పెట్టి సైడ్ ఉన్నాడు. సుధాకర్.